Hi all, welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. మనము SA1 పేపర్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. అట్లాగే పార్ట్ బి కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డీల్ చేస్తాను ఈ వీడియోలో. ఒకవేళ మీరు అది చూడకపోయినట్లయితే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో. సో మీరు ఫాలో అవ్వండి. ఎందుకు అంటే ఈ పేపర్ చాలా మంచి క్వశ్చన్స్తో వచ్చింది. సో ఈ క్వశ్చన్స్ పబ్లిక్లో రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే పబ్లిక్లో మనం ఈజీగా వచ్చిన వాటికి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇవి కనుక మీరు చూసి ఇవి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అట్లాగే మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోస్ని లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ p of x అండ్ ఫైండ్ ద జీరోస్ ఫ్రమ్ ద గ్రాఫ్ అని చెప్పి ఇచ్చాడు. చాలామంది మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ గ్రాఫ్ డ్రా చేసేసి వదిలేస్తారు. కానీ ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద జీరోస్ ఫ్రమ్ ద గ్రాఫ్. గ్రాఫ్ నుంచి జీరోస్ ఏంటి అని మనం లాస్ట్లో కంక్లూడ్ చేయాలి. ఒకవేళ మీరు ఆ కంక్లూజన్ కనుక మర్చిపోయినట్లయితే మీకు ఒక మార్క్ కూడా తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ప్రతిదీ సమ్లో ఏమడిగాడు, మనం కంక్లూజన్ ఇచ్చామా లేదా అనేది మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు మనము ఈ గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి మనం ఏం చేస్తాము, జీరోస్ ఏవైతే ఉంటాయో ఆ జీరోస్ మనకు తెలిసింది అనుకోండి, మనము వాల్యూస్ని ఎక్స్ అండ్ వై వాల్యూస్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ దీనికి జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మన p of x ఉంది కదా, దాన్ని మనం జీరో అనుకుందాం. లెట్ p of x ఈక్వల్ టు 0. సో p of x ఏమి ఇచ్చాడు, x² - 5x + 6 ఈక్వల్ టు 0. దీనికి ఇప్పుడు నేను స్ప్లిట్టింగ్ మెథడ్ యూస్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది మనకి ఏం జీరోస్ వచ్చినాయి అని తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం వాల్యూస్ని తీసుకోవచ్చు. లేదంటే ఏమవుతుందంటే -5 నుంచి +5 వరకు 10 వాల్యూస్ చాలా ఎక్కువ, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇది మీరు రఫ్ వర్క్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, x² కోఎఫిషియంట్ ఎంత 1. ఈ 1 ఇంటూ ఇదేముంది మనకి కాన్స్టెంట్ టర్మ్ కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ మధ్యలో ఎక్స్ టర్మ్ వచ్చేటట్టుగా మనము స్ప్లిట్టింగ్ చేస్తాం అనమాట. 6కి మనకి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 2 × 3. ఓకే, సో 2 × 3, 2, 3ని మనము సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేస్తే మనకి 5 రావాలి. సో మనం ఎడిషన్ చేస్తే 5 వస్తుంది. సో ఇక్కడ -5 ఉంది కాబట్టి రెండింటికి మైనస్ తీసుకుంటే -2 - 3 మనకి -5 అవుతుంది. సో x² - 3x - 2x + 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిలో నుంచి x కామన్ తీస్తున్నాను. x² నుంచి ఒక x వచ్చేసింది, x మైనస్ ఇక్కడ x వచ్చేసింది కాబట్టి 3 ఉంటుంది. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో మళ్ళీ సేమ్ ఇంకొక బ్రాకెట్లో అది కూడా అదే వచ్చేటట్టుగా మనం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ -2 ఉంది కదా, సో నేను +2 తీసాను అనుకోండి కామన్. అప్పుడు ఏమైందంటే x -2 కామన్ తీసుకోవాలి. +2 కామన్ తీసుకుంటే మనకి ఈ బ్రాకెట్లో ఉన్నది రాదు. -2 కామన్ తీస్తే x, ఈ ప్లస్లో నుంచి ఒక మైనస్ వచ్చేసింది అనుకోండి, మైనస్ ఈ 6 అనేది 2 × 3 లాగా ఉంటుంది కాబట్టి 2 అనేది బయటకు వచ్చేసింది, 3 మిగిలింది. సో చూడండి, x - 3 x - 3 ఇలా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని ఇట్లా రాసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇదొక బ్రాకెట్, ఇదొక బ్రాకెట్, x - 3 × x - 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండు మల్టిప్లికేషన్తో 0కి వచ్చేసింది కాబట్టి x - 3 ఈక్వల్ టు 0 ఆర్ x - 2 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు ఈ -3 ఇటువైపు వస్తే +3, x ఈక్వల్ టు 3
ఆర్ x ఈక్వల్ టు 2. సో మనకి జీరోస్ అనేవి ఈ పాలినామియల్ కి 2 and 3 అని కన్ఫర్మ్ అయింది. సో 2 and 3 వాల్యూస్ ఖచ్చితంగా మనము ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఇంక్లూడ్ చేసుకొని రిమైనింగ్ అటొకటి ఇటొకటి ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. గ్రాఫ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇప్పుడు దీనికోసము దీన్ని ఏమనుకుంటున్నాను, అది మీరు రఫ్ వర్క్ చేసుకోండి. ఇప్పుడు మన p of x ని తీసుకుంటున్నాం అనమాట. లెట్ p of x ఈక్వల్ టు x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు y అనుకుంటున్నాం. ఇది y. సో దీంట్లో మనము x వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ y వాల్యూస్ ని గెట్ చేసుకుంటాము. ఒక పాయింట్ అనేది వస్తుంది మనకి, x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే p of 0 తీసుకుంటున్నాం. 0 నుంచి మనం 4 వరకు తీసుకుందాం. p of 0. సో p of 0 అంటే దీంట్లో నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 0² మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 6. 0² అంటే 0 మైనస్ 5 ఇంటూ 0 అంటే మైనస్ 0 ప్లస్ 6. మనకి ఫైనల్గా 6 అనేది వచ్చింది. సో ఇప్పుడు నాకు పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ నేను ఏం సబ్స్టిట్యూట్ చేశాను, 0 సబ్స్టిట్యూట్ చేశాను. సో 0 కామా y వాల్యూ ఏమొచ్చింది మనకి 6 వచ్చింది. దిస్ ఈస్ ద పాయింట్. ఒక పాయింట్ వచ్చింది. తర్వాత p of 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1² మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6. 1² అంటే 1 మైనస్ 5 ఇంటూ 1 అంటే మైనస్ 5 ప్లస్ 6. ఇది ఏమైంది, 1 ప్లస్ 6 7. 7 మైనస్ 5 2. మనకి 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 వచ్చింది. సో సెకండ్ పాయింట్ 1, 2. ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, y వాల్యూ 2 వస్తుంది. మనం ఇది గమనించుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత p of 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2² మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 పెడుతున్నాం అనమాట, ప్లస్ 6. ఇవి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ మైనస్లు ప్లస్లు మనకి తప్పు అవ్వకుండా ఉంటాయి. చాలా మంది ఇక్కడ సబ్స్టిట్యూషన్ దగ్గర రాంగ్ చేసేసి వాళ్ళకి పాయింట్స్ వాల్యూస్ డిఫరెంట్ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల మనకి గ్రాఫ్ మనం చేసిన యూజ్ ఉండదు, ఎందుకంటే ప్రాపర్గా రాదు. పైన రావాల్సింది కింద వస్తుంది, లేకపోతే పక్కన వస్తుంది. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉంటే తప్ప మనము దీన్ని కరెక్ట్గా చేయలేము. చూడండి, 2² అంటే 4 మైనస్ 2 ఇంటూ 5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 2 5s are 10 ప్లస్ 6. ఇప్పుడు మనం ఈ 6ని 4ని యాడ్ చేస్తే ఏమొచ్చింది, 10 వచ్చింది. సో 10 మైనస్ 10 అంటే 0. 10 మైనస్ 10 ఈక్వల్ టు 0. చూడండి, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది. రావాలి, ఎందుకంటే మనము 2 వాల్యూ మనకి 0 అని ఆల్రెడీ మనం చూసాం కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 2, 0. ఇప్పుడు నేను 3 తీసుకున్నా, 3 కూడా 0 రావాలి మనకి. 3 తీసుకుంటే p of 3 ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3² మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6. 3² అంటే 9 మైనస్ 3 5s are 15 ప్లస్ 6. 9 ప్లస్ 6 ఎంత మనకి 15. 15 మైనస్ 15 ఈక్వల్ టు 0. సో పాయింట్ ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. 3, 0. ఓకే, నెక్స్ట్ p of 4 తీసుకుంటున్నా. 4² మైనస్ 5 ఇంటూ 4 ప్లస్ 6.
4 square అంటే 16 minus 5 4s are 20 plus 6. 16 plus 6 ఎంత 22. 22 minus 20 కి 2, 2 కి 0, 3 కి 0, 4 కి 2. ఓకే, ఇప్పుడు మనము గ్రాఫ్ వేయాలి. గ్రాఫ్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు స్కేల్ కూడా మెన్షన్ చేయాలి. ఇదేంటిది ఆరిజిన్ 0, 0, ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డాష్, ఇది వై యాక్సిస్, ఇది వై డాష్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు స్కేల్ అనేది మనకు వచ్చిన వాల్యూస్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ మనకి హైయెస్ట్ 6 వచ్చింది కాబట్టి మనం జనరల్గా 1 1 తీసేసుకున్నా సరిపోతుంది. సో స్కేల్ ఇది రఫ్ వర్క్, దీన్ని ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter equal to 1 unit. On y axis 1 centimeter equal to 1 unit. మనం ఏమి మార్చలేదు, అయినా సరే మనం స్కేల్ అనేది రాయాలి ఖచ్చితంగా, మనం ఎంత తీసుకున్నాము. సో ఇక్కడ మనకి మెయిన్ థిక్ లైన్ ఉంటుంది కదా, దాన్ని 1గా కన్సిడర్ చేసుకుంటాం. 1 2 3 4 5. ఓకే, ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7. ఇవి -1 -2 -3 -1 -2 -3. ఓకే, ఇప్పుడు పాయింట్స్ చేద్దాం, ప్లాట్ చేద్దాం. 0, 6 ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 6. ఎక్స్ యాక్సిస్ మీద 0 మనకి ఇక్కడ ఉంటుంది. సో కరస్పాండింగ్ y వాల్యూ 6. సో ఇది ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో అది మన పాయింట్. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇది ఏంటిది 0, 6 ఒక పాయింట్. నెక్స్ట్ 1, 2 ఎక్స్ యాక్సిస్ లో 1. సో ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ 1 వచ్చింది, వై యాక్సిస్ లో కరస్పాండింగ్ 2 ఇక్కడ వచ్చింది. సో ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో అది మన పాయింట్ అన్నమాట. ఇది 1, 2. నెక్స్ట్ 2, 0 ఎక్స్ యాక్సిస్ లో 2 ఇక్కడ వచ్చింది, వై యాక్సిస్ లో 0. సో వై యాక్సిస్ లో 0 అంటే ఇది మనకి ఇంకా పైకి వెళ్ళడానికి ఏం లేదు, 0 అంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది తర్వాత 3, 0 ఎక్స్ యాక్సిస్ లో 3, వై యాక్సిస్ లో 0. మళ్ళీ సేమ్ ఇక్కడే వచ్చింది ఎక్స్ యాక్సిస్ మీద. నెక్స్ట్ 4 ఎక్స్ యాక్సిస్ మీద 4, వై యాక్సిస్ మీద 2. ఎక్స్ యాక్సిస్ మీద 4, ఇది వై యాక్సిస్ అంటే మనకి పైకి వెళ్తాం కదా, వై యాక్సిస్ లో ఎంత వచ్చింది 2. సో ఇది 1, ఇది 2, ఈ కిందగా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం కర్వ్ని మనం చేతితో కలుపుకోవాలి. ఒకవేళ -1 కూడా మీరు తీసుకుంటే ఆ వాల్యూ ఇంకెక్కడ వస్తుంది 12, 14. సో అప్పుడు మన స్కేల్ ఇబ్బంది అవుతుంది, అప్పుడు మనం దీన్ని 2 తీసుకోవాలి. అందుకే నేను ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసుకోలేదు, ఎందుకంటే మనం 14, 15 వరకు ఇక్కడ మనం ప్లాట్ నంబర్స్ ఇండికేట్ చేయాలంటే స్కేలు సరిపోదు. కాబట్టి అప్పుడు మనం వై యాక్సిస్ మీద 2 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ వీటిని కర్వ్ లాగా కలపాలి. ఓకే, ఈ కర్వ్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ అవుతానే ఉంటుంది. సో దీని పేరేంటి, y ఈక్వల్ టు మనకి ఇచ్చిన పాలినామియల్ x² మైనస్ 5x ప్లస్ 6. ఇది మన పాలినామియల్ అన్నమాట. దీనికి మనం గ్రాఫ్ చేసాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్స్ వచ్చినాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఏవి టచ్ అయ్యాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయింది. సో 2 times ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 2 zeros ఉన్నాయి అని చెప్తాము. ఆ జీరోస్ ఏంటివి మనకు అర్థమైపోయింది కదా, 2 and 3. ఇక్కడ మనం కంక్లూజన్ రాయాలి. therefore from the graph
p of x equal to x square minus 5x plus 6 has 2 zeros, that is 2, 3. 2, 3 are the zeros of the polynomial. అనేది ఈ వర్డింగ్ అనేది ఎలా అయినా రాయొచ్చు, బట్ కంక్లూజన్ అనేది మ్యాటర్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ సబ్స్టిట్యూషన్ చేయాలి, టేబుల్ ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మనము గ్రాఫ్ లో కరెక్ట్ గా ప్లాట్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు మిస్టేక్ చేసి p(1) అనేది ఇక్కడ మీరు ప్లస్ మైనస్ వేసుకుని 12 అని రాసుకున్నారు అనుకోండి సపోజ్, అప్పుడు 1కి ఎక్స్ యాక్సిస్ మీద 12 అంటే మీకు 1 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 2 కదా జనరల్ గా. 12 అంటే ఈ పైకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు మనం గ్రాఫ్ ఇలా వస్తుందా లేకపోతే ఇలా వస్తుందా, ఎలా వస్తుందో మనకు అర్థం కాదు. సో అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందువల్ల ఏం చేయాలంటే ఈ వాల్యూస్ ని చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రాఫ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే.